తెలంగాణ 4 కోట్ల మంది కాకుండా ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు కూడా మరి దుఃఖ సముద్రంలో ఇవాళ చీకటి రోజుగా మేము భావిస్తున్నాము. మరి అందశ్రీ గారి కళలు ఇవాళ ఆయన చివరి చూపు ఏదైతే పిల్లల్ని కూడా చూడాలని ఆశతో ఆయన కొన్ని ఆశ కూడా నెరవేరింది. కాబట్టి ఆయన దినం నాడు సెలవు ప్రకటించాలని గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారిని మేము కోరుతున్నాము. మాకు మంచి నమ్మకం ఉంది. మరి రేవంత్ రెడ్డి గారు మాకు అందశ్రీ గారిని గుర్తించి ఆయనని మరి ఒక జాతీయ లెవెల్లో తీసుకుపోవడం కూడా జరిగింది. ఆయనకు ఆత్మశాంతి కలవాలంటే ఆ కుటుంబానికి కూడా మరి తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళకు చేదోడు వాదోడుగా ఉండి మరి సహాయ సహకారాలు అందించాలని మా తెలంగాణ గౌరవులైన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని మేము కోరుతున్నాం. సార్, తెలంగాణ కవి అందశ్రీ గారి మరణం తీరని లోటు, హఠాన్ మరణం. వారు చాలా బిందాస్గా ఉండే ఇంకా 20 సంవత్సరాలు బతుకుతా అని చెప్పి అనేవారు ఎప్పుడు మాట్లాడుకున్నా, ఎప్పుడు కలిసినా. కానీ ఇంత సడన్గా జరిగిపోవడం చాలా బాధాకరం. చాలా కళాలోకం, కవులు, కళాకారులంతా దిగ్భ్రాంతిలో ఉన్నారు. తెలంగాణ అంతా ఒక్కసారి ఉలికిపడినట్టు అయిపోయింది. తెల్లారేసరికి ఈ మరణ వార్త చాలా జీర్ణించుకోలేకపోతున్నాం. అసలు ఇంతకన్నా ఎక్కువ నాకు మాటలు రావట్లేదు. నాకు ఇంతకన్నా ఎక్కువ. ఇలా ఉంటుండే మీతోటి అనుబంధం చాలా క్లోజ్గా ఉంటుంటే మేము చాలా వేల కిలోమీటర్లు ప్రయాణం చేసినాం కలిసి. చాలా ఏళ్ళుగా మాకు అనుబంధం. సార్, ఎప్పుడు కలిసినప్పుడు మీతో మాట్లాడినటువంటి మాటలు? చివరిసారిగా రవీంద్ర భారతిలో కలిసినాము. ఒక 15-20 డేస్ బ్యాక్ కలిసినాం రవీంద్ర భారతిలో. జస్ట్ ఒక ½ అన్ అవర్ అట్లా మాట్లాడుకున్నాం.